హలో అందరికీ ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో చేసిన ఉప్మా. ఇది చాలా హెల్తీ కదా. ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. అలాగే గోధుమ రవ్వ ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన పెట్టుకొని మాత్రమే ఈ రవ్వని వైట్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇది హెల్తీ రెసిపీ కూడా, చాలా క్విక్గా కూడా అయిపోతుంది కాబట్టి మనం రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. అలాగే నా ఛానల్లో ఉగ్గాని కూడా ఉంది, మరమరాలతో చేసే బ్రేక్ఫాస్ట్. మీకు కావాలి అంటే ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా అదే ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని కాస్తంత మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేగనివ్వండి. మనకి మిర్చి వేగిపోయిన తర్వాత అందులోకి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు పల్లీలని యాడ్ చేసుకోండి. పల్లీలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టిఫిన్కి. అలాగే అదే కప్పుతో ఇంకొక కప్పు ఆనియన్స్ని సన్నగా తరుముకున్న ముక్కల్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులోకి కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసి ఇంకాస్త వేగనివ్వండి. ఈ టిఫిన్కి 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ పడుతుంది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. రవ్వ అనేది ఉడకడానికి కాస్త టైమే పడుతుంది కాబట్టి మనం 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పైన మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతని కవర్ చేసుకొని వాటర్ని మరగనివ్వండి. మరుగుతున్న వాటర్ని మనం టేస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి సాల్ట్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ సమయంలో ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనం ఇంట్లో రెగ్యులర్గా చేసి పెడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఈ మరుగుతున్నప్పుడు వాటర్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకుంటే ఇప్పుడు మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూతని కవర్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. మొత్తం దగ్గర పడేంత వరకు. ఇలా దగ్గర పడిందంటే సర్వ్ చేసేసుకోవడమే. ఈజీ రెసిపీ కదా, ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందుకి వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.